friends, my dear masters and my dear gods. ఒక 2 నిమిషాలు అందరూ లేచి మళ్ళీ కూర్చోండి. సో ఇప్పుడు నిలబడ్డప్పుడు గట్టిగా క్లాప్స్ కొడదాం. పిరమిడ్ జీతవనానికి ఇంకా గట్టిగా క్లాప్స్. మనందరినీ మైత్రి బంధంతో మనందరినీ కలుపుతున్నటువంటి మైత్రేయ బుద్ధుడు, బ్రహ్మర్షి, పితామహ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్. అలాగే ఈ జీతవనాన్ని ప్రతి సంవత్సరానికి అత్యంత అద్భుతంగా రమణీయంగా తీర్చిదిద్దుతున్నటువంటి కోటాల బ్రదర్సు, సుధాకర్, ప్రభాకర్ కుటుంబ సభ్యులకు కూడా గట్టిగా క్లాప్స్. సో వచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. చిన్నప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వివేకానంద ద్వారా నేను ఎక్కువగా ప్రభావితమయ్యాను. సో నిన్ననే వివేకానంద జయంతి జరిగింది. ఒకసారి ఆయనకు కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. తను ఫారిన్లో ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు తను ప్రవచనాలు ఇస్తున్న సమయంలో చాలామంది అడిగారు, మీరు వేదాలు, ఉపనిషత్తు గురించి, స్పిరిచువాలిటీ గురించి చెప్తూ ఉంటారు, అలా చెప్పిందే చెప్తూ ఉంటారు అని. మామూలుగానైతే న్యూస్ పేపర్ వస్తూ ఉంటే ఈరోజటి పేపరు రేపు ఉపయోగపడుతుందా? లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ లేటెస్ట్ అనుకుంటాం. బట్ వివేకానందుడు చెప్పాడు, నిన్నటి న్యూస్ పేపర్ ఈరోజు పనిచేయదు, ఈరోజు న్యూస్ పేపరు రేపు పనిచేయదు కాకపోవచ్చు. బట్ భారతీయ సంస్కృతి, ఋషులు, మునులు, యోగీశ్వరులు, ప్రవక్తలు, సద్గురువులు, జగద్గురువులు, విశ్వగురువులు, బుద్ధులు ఏదైతే బోధించారో, వారి అనుభవ భూమికల నుంచి ఏదైతే వచ్చిందో, 1000 సంవత్సరాలైనప్పటికీ కూడా అది ఇప్పుడు విన్నా కూడా కొత్తగా నిత్య నూతనంగా ఉంటుంది. అదే భారతదేశం యొక్క గొప్పతనము అన్నాడు. అలాగే సో బుద్ధుడు అన్నా, బుద్ధత్వము అన్నా, మరీ ముఖ్యంగా ఈ జీతవనము అన్నా నా శరీరములో ప్రతి అణువు పులకించిపోతుంది. ఎందుకు అనంటే పిఎస్ఎస్ఎం మొన్న సార్ కూడా చెప్పాడు, ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారి వారి పరిధిని బట్టి ఎంతోమంది తమదైన శైలిలో వారికున్న అనుభవ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో పిఎస్ఎస్ఎం ఈజ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. అలాగే ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది నేను ఇందులోకి వచ్చి. అన్ని పిరమిడ్ సెంటర్లను దర్శించడం జరిగింది. అనేక చోట్లల్లో కూడా క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. బట్ ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో నాకు బాగా నచ్చినటువంటి పిరమిడ్ సెంటరు ఈ పిరమిడ్ జీతవనం. 2500 సంవత్సరాల క్రితం సిద్ధార్థుడు
బుద్ధత్వం పొందిన తర్వాత అనేక మందికి తను ఏదైతే అనుభవ జ్ఞానాన్ని పొందాడో, అప్పుడు పాలీ భాషలో ఆనాపానసతి అనేవారు. సో ఇప్పుడు అదే ఆనాపానసతి ధ్యానాన్ని మనకు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస, జస్ట్ పదాలు చేంజ్, కానీ బుద్ధుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 2500 సంవత్సరాలు అప్పుడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అప్పటి కాలానికి అనుకూలంగా బుద్ధుడు తన పొందినటువంటి బుద్ధత్వాన్ని, ఆనాపానసతి ధ్యానాన్ని అప్పుడు బోధించాడు. అలా బోధిస్తూ ఉన్న సమయంలో ప్రారంభంలో అనేక మంది గృహస్థులకే బోధించాడు. అలా గృహస్థులు అవుతూ ఉన్నప్పుడు తక్కువ మంది భిక్షువులుగా ఉండేవారు, ఎక్కువ మంది గృహస్థులుగా ఉండేవారు. ఎప్పుడైతే భిక్షువుల సంఖ్య పెరుగుతూ వచ్చిందో, వర్షాకాలంలో భిక్షువులు నివసించడానికి, ధ్యానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు. సో అటువంటి సందర్భంలో భిక్షువులు నివసించడానికి, అనుకూలంగా ధ్యానం చేయడానికి ఒక ఆశ్రమం అనండి. ఇప్పుడు ఆ కాలంలో, బుద్ధుని కాలంలో ఆరామము అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఆరామం. అందుకే బౌద్ధ ఆరామాలు, బౌద్ధ విహారాలు అంటుంటాం. సో అటువంటి సందర్భంలో ఒక గృహస్థ ధ్యానయోగి, ఆయన పేరు అనాథ పిండకుడు. ఏం పేరు? సో ఆయన మొట్టమొదటిసారిగా బౌద్ధ భిక్షువులు ఉండటానికి, ధ్యానం చేయడానికి కొరకు వారికంటూ, భిక్షువులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆరామాన్ని నిర్మించడం జరిగింది. బుద్ధుడు దానికి పెట్టినటువంటి పేరు జేతవనం. 2016లో మొట్టమొదటిసారిగా నేను పత్రిజీ గారితో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, కృష్ణా పుష్కరాల సందర్భంగా పత్రిజీ గారితో నా ప్రయాణం స్టార్ట్ అయింది. అలా కేశవరాజు గారితో తిరుపతి, చిత్తూరు వరకు వచ్చాం. చిత్తూరులో ఆగస్టు 15వ తేదీన ఆనందో బ్రహ్మ కార్యక్రమంలో ఉండే. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పత్రిజీ గారు చెన్నై వెళ్ళాలి. సో కేశవరాజు గారు, నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అది ప్రోగ్రాం. సో అప్పుడు నా మనసులో అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ వారం రోజుల పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఇలా చిత్తూరు వస్తూ ఉన్నప్పుడు ఈ మార్గ మధ్యంలో అనేక పిరమిడ్లను సార్ చూపించారు. చిత్తూరు వచ్చిన తర్వాత ఇక వెళ్ళే మూమెంట్లో నేను అనుకున్నాను, నా మనసులో ఎందుకో ఒక భావన కలిగింది. పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, బుద్ధుని మార్గాన్ని ఎంచుకున్నారు. సో బుద్ధుని గురించి బోధిస్తూ ఉన్నారు. కానీ పిరమిడ్లకన్నిటి మామూలుగా ఏదైతే హిందూ సాంప్రదాయంలో ఉన్న పేర్లన్నీ ఉన్నాయి, మరి ఎందుకు బుద్ధుని టైంలో ఎన్నో ఆరామాలకు ఎన్నో పేర్లు ఉండేటిది. సో అటువంటిది మొట్టమొదటి జేతవనం అన్న పేరు ఉంటే బాగుండేది ఏ పిరమిడ్కైనా అని నేను మనస్సులో అనుకుంటున్నాను. వెంటనే పత్రి సార్ అన్నారు, స్వామీజీ
కొటాల్లో ఉన్నటువంటి ఒక పిరమిడ్కు నేను జేతవనం అని కూడా పేరు పెట్టాను అన్నారు. సరే, దాని తర్వాత అంతేకాకుండా ఇదే సందర్భంలో మళ్ళీ అనుకున్నాను, సో ఇక్కడి నుంచి సారు చెన్నై వెళ్ళాలి, కేశవరాజుతో నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. ఒకవేళ నిజంగానే నా వ్యక్తిగత ప్రణాళిక ఒకవేళ విశ్వ ప్రణాళికలతో భాగమై ఉంటే సిద్ధార్థ గౌతముని బుద్ధుని టైంలో పత్రిజీ గారు నేను సమకాలికులుగా ఉన్నది ఒకవేళ నిజమే అయితే జేతవనము అన్నటువంటి ఆరామము నాకు ఎంత ఇష్టమైందో ఇప్పుడు పత్రిజీ గారు కూడా హైదరాబాదు పంపించకుండా నన్ను ఈ కొటాల జేతవనం పంపించాలి అని అనుకుంటున్నాను లోపల. అలా అనుకుంటున్నటువంటి సందర్భంలో అదే సమయానికి ఈ ప్రభాకర్ గారు సుధాకర్ గారు వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు రాగానే పత్రిజీ గారు అన్నారు వారిద్దరితో, కేశవరాజు గారికి కూడా చూపిస్తూ, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ కాదు వెళ్ళేది, కేశవరాజు గారు స్వామీజీని తీసుకెళ్ళి కొటాల్లో ఉన్నటువంటి జేతవనాన్ని చూపించి అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. సో అలా రాత్రి 11:30కు మేము కేశవరాజు గారు నేను ఈ జేతవనానికి చేరుకున్నాం. దాని తర్వాత ఉదయం లేచిన తర్వాత అంతకుముందు అక్కడ కిచెన్ ఉంది కదా, చింత చెట్టు, అక్కడికి నేను వచ్చాను, కేశవరాజు గారు కూడా వచ్చారు. అలా నడుస్తూ ఉన్నాం. ఈ లోపల కేశవరాజు గారే అన్నారు, స్వామి కొండపైన పిరమిడ్ కట్టారు, సో అలా ట్రెక్కింగ్ కొండపైకి వెళ్దామా అన్నారు. సో అలా కొండపైకి వెళ్ళాం. ఆడ కొద్దిసేపు పిరమిడ్లో ధ్యానం చేసి మళ్ళీ కిందికి వచ్చి అదే చింత చెట్టు కింద కూర్చున్నాం, కాఫీ తాగుతూ ఉన్నాం. అనుకున్నాను మళ్ళొకసారి, ఎందుకంటే ఉంటుంది కదా, నేను వాస్తవంగా ఈ వారం రోజుల పాటు ఏదైతే పత్రిజీ సార్తో నేను ప్రయాణం మొట్టమొదటిసారిగా ప్రారంభించానో అంతకుముందు 30వ తేదీన 2016 మే 30వ తేదీన పత్రిజీ సార్ను కలిసినప్పుడు నా అనుభవాలు చెప్పిన తర్వాత, సార్ మీతో ఒక వారం రోజులు నేను ప్రయాణం చేయాలి అని అడిగాను. అప్పుడు పత్రిజీ సారు అమెరికా ప్రోగ్రాం ఉంది, ఇలా వచ్చిన తర్వాత ఆగస్టు 10వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరు నాతో రావచ్చు అన్నారు. సో అప్పటి నుంచి ప్రతి ఆ వారం రోజుల పాటు నేను పత్రిజీ సార్ని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇక లాస్ట్ చివరికి అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కరెక్టే టాలీ అవుతూ ఉన్నాయి, ఇక ఈ చివరిది అనుకున్నాను. సరే ఇప్పుడు నేను జేతవనం వచ్చాను, కేశవరాజు గారి ద్వారా మొత్తం కొండపైకి వెళ్ళి వచ్చాను, ఇక్కడ కూడా అన్నీ తిరుగుతూ ఉన్నాను, మొత్తం చూశాను. చూసిన తర్వాత ఒకవేళ ఫోన్ చేసి జేతవనం గురించి నన్ను అడుగుతే ఇప్పుడు 100% ఎటువంటి సందేహం లేకుండా ఎస్, బుద్ధుని టైములో పత్రిజీ గారు ఆనందునిగా ఉంటూ నేను సారిపుత్రునిగా ఉంటూ ఇప్పుడు కూడా సుభాష్ పత్రిజీ అనే నామరూపాలు ధరించి ఈయన మైత్రేయ బుద్ధుడు అన్నది ఇప్పుడు కన్ఫాము అని అనుకున్నాను. శ్వాస మీద ధ్యాస, నేను చిన్నప్పటి నుంచి ఏది చేసినా అది ఏ పనైనా కానీ అనేక మంది గురువుల దగ్గర కేవలం మన హిందూ సాంప్రదాయమే కాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి అనేక మంది గురువుల దగ్గర ఆ 12 సంవత్సరాలు శిష్యరికం చేశాను. ఎవరి దగ్గర ఎంతెంత నేర్చుకోవాలో
అంత నేర్చుకుంటూ వచ్చాను. కంపారిటివ్లో అప్పుడు కూడా శ్రద్ధతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస, పత్రిజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత శ్వాస మీద ధ్యాస తెలుసు, బట్ అంతకు ముందు వరకు నాకు ఆనాపానసతి అన్నది వర్డే తెలుసు. ఎందుకంటే పాలి భాషలో బుద్ధిస్ట్ మంకగా ఉన్నాం కాబట్టి అలాంటి పదాలనే వాడుతూ ఉండేవాళ్ళు. అలా 1998లో మొట్టమొదటిసారిగా ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వారం రోజుల్లో ఎప్పుడైతే మీ అందరికీ తెలుసు, బట్ మీ అందరికీ మళ్ళీ గుర్తు చేయడానికి కొరకు, క్లారిఫికేషన్ కొరకు, ఎందుకు ఈ వారం రోజుల్లో 10 సంవత్సరాలు చేసిన దానికంటే ఈ వారం రోజుల్లో అంతగా మార్పు ఎలా వచ్చింది అన్నది నన్ను నేను గమనించుకున్నప్పుడు, అలా శ్వాసతో మమేకమవుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో సహజంగా శ్వాస నిదానంగా వస్తుంది, ఆలోచనలు సహజంగా తగ్గుతూ ఉంటాయి. అలా సంపూర్ణంగా శ్వాసతో మమేకమవుతూ ఉన్నప్పుడు, ఎలాగైతే శ్వాస తల నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మనం శ్వాస పీల్చుకుంటామో శ్వాస వదులుతూ ఉంటాం, బట్ పీల్చుకొని వదిలే లోపల కూడా కొన్ని సెకండ్లు ఆగుతుంది. ఇది మీ అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. అలా లోపలికి వెళ్ళిన శ్వాస బయటకు వచ్చే ముందు మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా అనిపిస్తుంది, బయటకు వచ్చేటప్పుడు వేడిగా అనిపిస్తుంది. ఈ లోపల ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా శ్వాసానుసంధానము జరిగినప్పుడు, ఎప్పుడైతే అలా శ్వాసతో మమేకమవుతూ శ్వాసానుసంధానము జరిగినప్పుడు తల నుంచి పాదాల వరకు కూడా ఆ శ్వాస ప్రయాణం చేస్తూ బయటకు వస్తుంది అన్నటువంటి విషయం ఆ కొన్ని సెకండ్ల పాటు కూడా అంత ఎరుకతో, అంత లోతుల్లోకి వెళ్తూ లోపలికి వెళ్ళినటువంటి శ్వాస బయటకు వచ్చేంత వరకు కూడా అంత మమేకమైనప్పుడు నేను అనుభవపూర్వకంగా గమనించింది ఏంటి అంటే, అంతకుముందు మంత్ర సాధన, యంత్ర సాధన, తంత్ర సాధన, శబ్ద సాధన అనేక రకాలు, పంచాగ్నులతోని కూడా జల సాధన, పృథ్వీ వాయు సాధన, జడ సాధన, ఇలా ఉన్నాయి రకరకాలుగా. ప్రతి సాధనకు, ప్రతి ధ్యాన పద్ధతికి కూడా శక్తి ఉంది. మంత్రానికి శక్తి ఉంది. ఆ మంత్రానికి ఎంత శక్తి ఉందో దాని ప్రభావం అదంతే చూపిస్తుంది. యంత్రానికి శక్తి ఉంది, యంత్రానికి ఎంత శక్తి ఉందో దాని ప్రభావాన్ని అంతే చూపిస్తుంది. శబ్దానికి శక్తి ఉంది, శబ్దం కూడా ఎంత శక్తి ఉందో అంత ప్రభావం చూపిస్తుంది. ప్రతి దానికి శక్తి ఉంది, ప్రతిదీ కూడా దాని శక్తిని బట్టి అది ప్రభావం చూపిస్తుంది. కానీ ఇవన్నీ చేయడానికి మనస్సు అన్నది వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఒక మంత్రాన్ని రిపీట్ చేయాలి అని అంటే మనసు అవసరం. ఒక రూపాన్ని చూడాలి అన్నా మనసు తదేకంగా ఆ రూపం పట్ల ఉండాలి. ఒక శబ్దాన్ని వినాలి అన్నా కూడా అంత శ్రద్ధతో ఉండాలి. సో ఇలా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు 100% ఎనర్జీ అన్నది కేవలం మనసు మీద ఆధారపడి ఉంది అన్నది ఒక స్పష్టత వచ్చింది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టానో, శ్వాసను గమనించడానికి, శ్వాస లోనికి రావడము బయటకు పోవడము అన్నది మన శరీరములోని ఏ ఇంద్రియముకు సంబంధము లేదుగాక లేదు. ఇది మీ అందరికీ కూడా తెలుసు. సో ఇది కూడా మీ అందరికీ తెలుసు. సిద్ధార్థ గౌతముడు ఎప్పుడైతే గృహత్యాగం చేశాడో
6 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి సాధనలు చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు. అలా పూర్తి ఉపవాసంగా ఉన్నప్పుడు తనను నడవడానికి కూడా శక్తి సరిపోనటువంటి స్థితిలో, అడుగు తీసి అడుగు వేయడానికి కూడా శక్తి లేనటువంటి స్థితిలో, అప్పుడు బీహార్ రాష్ట్రంలో, ఇప్పుడున్నటువంటి బీహార్లో గయ దగ్గర నైరంజన నది తీరాన, ఆ నది తీరాన పడిపోతాడు. మీ అందరికీ తెలుసు. అప్పటి వరకు గృహత్యాగం నుంచి 5 శిష్యులు సిద్ధార్థునితో ఉండేవాళ్ళు. సిద్ధార్థునికి సకలమైనటువంటి సేవలు చేస్తుండేవారు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి, బాల్యము నుంచి సిద్ధార్థుని గురించి తెలుసు కాబట్టి ఈయన ఏది అనుకుంటే అది సాధించేంత వరకు వదలడు. సో ఏదో ఒక రోజు సిద్ధార్థుడు సత్యాన్ని తెలుసుకుంటాడు కాబట్టి, ఈ దుఃఖానికి గల కారణమేంటో తెలుసుకుంటాడు కాబట్టి, అందుకొరకు మనం సిద్ధార్థునితో ఉండడం వల్ల తను తెలుసుకున్న తరువాత ఆ అనుభవ జ్ఞానాన్ని మనకు బోధిస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ఆ 5 శిష్యులు సిద్ధార్థునితో ఉండేవారు. సో సిద్ధార్థుడు ఎటువంటి సాధన చేస్తే వాళ్ళు కూడా అలా చేసేవారు. సిద్ధార్థుడు ఉపవాసం చేశాడు కాబట్టి వాళ్ళు కూడా ఉపవాసం చేశారు. ఇప్పుడు సిద్ధార్థ గౌతముడు నడవడానికి కూడా శక్తి సరిపోక అలా ఎప్పుడైతే ఆ నైరంజన నదీ తీరాన పడిపోతాడో, బలహీనమవుతారో, వాళ్ళు కూడా బలహీనంగానే ఉంటారు. కానీ అటువంటి సమయంలో మీ అందరికీ తెలుసు, సుజాత అనేటువంటి ఒక గృహిణి ఆ వృక్షాన్ని కొరకు నైవేద్యం ఇవ్వడానికి కొరకు పాయసం తీసుకొస్తుంది. అప్పుడు చూస్తుంది, ఒక వ్యక్తి ఇలా నీరసంగా పడి ఉన్నాడు. ఇప్పుడు ఈ పాయసాన్ని నేను వృక్షానికి పెట్టొచ్చు, కానీ ఇదే పాయసాన్ని ఈ వ్యక్తికి ఇస్తే ఇతడు జీవించి ఉంటాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆ పాయసాన్ని సిద్ధార్థ గౌతమునికి తాగిస్తుంది. ఎప్పుడైతే ఆ పాయసం తాగిన తర్వాత కొంచెం శారీరకంగా శక్తి వచ్చిన తర్వాత సిద్ధార్థుడు ఆ రావి చెట్టు కింద కూర్చుంటాడు. అప్పటి వరకు అనేక సాధనలు చేశాడు. ఇప్పుడు ఈ పాయసం ద్వారా కొంచెం శారీరకంగా ఎనర్జీ శక్తి వచ్చింది. అలా రావి చెట్టు కింద అలా కూర్చుండి ఉంటాడు. ఏ సాధన చేయడు, సహజంగా అలా ఉండిపోతాడు. అటువంటి సందర్భంలో అప్రయత్నంగా తన యొక్క ధ్యాస శ్వాస మీదకి వెళ్తుంది. 6 సంవత్సరాల వరకు అనేక రకాల ప్రయత్నపూర్వక సాధనలు చేశాడు సత్యాన్ని తెలుసుకోవడానికి. ఎప్పుడైతే అప్రయత్నంగా తన యొక్క ధ్యాస శ్వాస మీదకి వెళ్తుందో అలా సహజంగా గమనిస్తూ ఉంటాడు. అలా సహజంగా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ధ్యాస మొత్తము ఆ శ్వాసతో మమేకమవుతూ అలా కంప్లీట్గా ఎటువంటి మధ్య మధ్యలో ఆటంకం లేకుండా నిరాటంకంగా ఆ శ్వాసతో మమేకమవుతూ ఉన్నప్పుడు తను అనుభవపూర్వకంగా గమనించింది, అనుభూతి పొందింది ఏంటంటే, అప్పటి వరకు సుజాత ఇచ్చినటువంటి పాయసము ద్వారా శరీరానికి కొంచెం ఆరోగ్యం వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ శ్వాసతో అప్రయత్నంగా సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసక్రియతో మమేకమయ్యాడో అప్పుడు తన శరీరము శక్తివంతమవుతూ గమనించాడు. తీసుకున్నది కొంచెం పాయసమే, కానీ శ్వాస ద్వారా ఓహో ఆహారం అన్నది కేవలం నోటి ద్వారా భౌతిక పదార్థము తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, శరీరం శక్తివంతమవుతుంది
అన్నటువంటి విషయం ఇప్పటి వరకు తెలిసింది. కానీ నోటి ద్వారా తీసుకునేటువంటి భౌతిక ఆహారం ద్వారా శరీరం ఎంత శక్తివంతమవుతుందో అంతకంటే అనేక రెట్లు ఒకవేళ శ్వాస పట్ల ఎరుకతో ఉంటే, శ్వాసతో మమేకమవుతే అంతకంటే ఎక్కువ ఆరోగ్యాన్ని, శారీరక శక్తిని ఈ శ్వాస ద్వారా పొందవచ్చు అని సిద్ధార్థ గౌతముడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అలా ఆ రోజు వైశాఖ పౌర్ణమి, అలా అనుకోకుండానే ఇలా ఉన్నప్పుడు, సహజంగా గమనిస్తూ ఉన్నప్పుడు తన శరీరం ఆరోగ్యవంతమవుతూ, శరీరములోని కణకణం అలా శక్తివంతమవుతూ ఉన్నప్పుడు అలా కూర్చుండిపోయాడు. శరీరములో ఎటువంటి కదలిక లేదు. అలా కంటిన్యూగా నిరంతరంగా శ్వాసతో మమేకమవుతూ ఉన్నప్పుడు శరీరము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందింది. అలానే కాకుండా మీరు అనుకోవచ్చు ఆ రోజు ఏ ఆహారము తీసుకోలేదు. ఇలా శ్వాస ద్వారానే ప్రతి శ్వాస పట్ల ఎరుక. అంతవరకు ధ్యాన పద్ధతులు ఉన్నాయి, అందరూ ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. బట్ ఎరుకతో కూడిన ధ్యానము, గమనించడము, ఎరుక అన్నది కేవలం సిద్ధార్థ గౌతముడు బుద్ధత్వం పొందిన తర్వాత బుద్ధుని ద్వారానే ఎరుకతో కూడిన ధ్యానము అన్నది మొదలైంది. సో అలా ఆ రోజంతా రాత్రి వరకు, వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి 12 గంటల వరకు ఇలానే శ్వాసతో మమేకమవుతూ సంపూర్ణంగా శ్వాసానుసంధానము జరుగుతూ ఉన్నప్పుడు కేవలం సిద్ధార్థ గౌతముడు ఈ జన్మనే కాకుండా అనేక జన్మలను కూడా చూసుకోవడం జరిగింది. బట్ తను మాత్రం జన్మలను చూసుకోవాలి అన్నది మాత్రం ప్రయత్నం చేయలే. కేవలం ఈ శ్వాసను గమనిస్తూ, ఈ శ్వాస ప్రక్రియను సంపూర్ణంగా ఒక సైంటిస్ట్ ఎలాగైతే గమనిస్తాడో, పరిశోధన చేస్తాడో, అలా సిద్ధార్థ గౌతముడు కూడా శ్వాస పట్ల అంత పరిశోధన చేశాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ జన్మే కాకుండా అనేక జన్మలను చూసుకున్నాడు. అప్పుడు దుఃఖానికి గల కారణమేంటి, అసలు జన్మన్నది ఎందుకు వస్తుంది, అప్పుడే కనుక్కున్నాడు 4 ఆర్య సత్యాలు. షార్ట్గా చెప్తాను, ఎందుకంటే అవన్నీ డీప్గా పోతే టైం పడుతుంది. సో అలా సిద్ధార్థ గౌతముడు ఎప్పుడైతే బుద్ధత్వాన్ని పొందాడో, బుద్ధత్వం పొందిన తరువాత తన అనుభవపూర్వకంగా తెలుసుకొని కొన్ని సందర్భాల్లో ఇది చాలా కఠినము, ఇది అందరూ అర్థం చేసుకుంటారో లేదో అని, ఇతరులకు బోధించాలా వద్దా అని సందేహిస్తాడు. అటువంటి సందర్భంలో ఎలాగైతే తనకు కార్యకారణ సిద్ధాంతం పూర్తిగా అవగతమైందో, తను మళ్ళీ ఒకసారి తనను తాను అంతర్ముఖం చేసుకుంటూ, మరి నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను అని ఒకసారి తన జన్మ రహస్యము, తన జన్మకు కారణం ఏంటి అన్నది తనకు తాను మళ్ళీ చెక్ చేసుకొని, తన వ్యక్తిగత ప్రణాళికను ఈ విశ్వ ప్రణాళికతో కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు అప్పుడు తనకు క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు నేను ఏదైతే బుద్ధత్వాన్ని పొందానో, జీవించే విధానం ఎలా ఉండాలి, ఏదైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నానో, ఇలా నేను తెలుసుకున్నటువంటి ఈ సత్యాన్ని నా ద్వారా అనేక మంది ఆత్మజ్ఞానం పొందడాన్ని కొరకు కొంతమంది జన్మ తీసుకొని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ బుద్ధత్వము అన్నది నేను బోధించే ఆనాపానసతి ద్వారానే వాళ్ళకు వచ్చేది ఉంది కాబట్టి, సో వాళ్ళ కొరకు నేను ఈ ఆనాపానసతిని బోధించాలి. అందరినీ నాలాగే ఈ దుఃఖానికి గల కారణం ఏదైతే ఉందో, ఈ జన్మ రహస్యానికి కారణం ఏదైతే ఉందో, మళ్ళీ పునర్జన్మ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ బుద్ధత్వ స్థితి వచ్చేలాగా నేను చేయడానికి కొరకే జన్మ తీసుకున్నాను అన్నటువంటిది బుద్ధునికి క్లారిటీ వచ్చింది. అలా వచ్చిన తర్వాత తను చూసుకున్నాడు. మామూలుగా మనందరికీ తెలుసు, ఎవరైతే మనకు బాగా సహాయం చేస్తారో, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సో వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞతాభావం ఉంటుంది. అలా తనకు ఎప్పుడైతే గృహత్యాగం చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి సాధన పద్ధతుల ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి సందర్భంలో ఇద్దరు గురువులు తనకు బోధిస్తారు. అలర్కలామా, ఉద్దక రామపుత్రుడు అని. సో అలర్కలామాకు బోధించాలి అని అనుకుంటాడు. తన దివ్యచక్షుతో చూసినప్పుడు అలర్కలామా ఒక వారం రోజుల క్రితమే శరీర త్యాగం చేస్తాడు. అప్పుడు బుద్ధునికి క్లారిటీ వస్తుంది. ఆనాపానసతి ధ్యానం చెయ్యాలి అంటే ఏముండాలి చెప్పండి ఒకసారి. మేడం గట్టిగా క్లాప్స్ కొడదాం. సో అందుకొరకు అలర్కలామా శరీర త్యాగం చేశాడు కాబట్టి అలర్కలామాకు ఆనాపానసతి ధ్యానం చెప్పలేను. తర్వాత రెండవ గురువు అయిన ఉద్దక రామపుత్రునికి బోధించాలి అనుకుంటాడు. మళ్ళీ తన దివ్యచక్షు ద్వారా చూస్తాడు, ఉద్దక రామపుత్రుడు ఎక్కడున్నాడు, ఆయనకు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని బోధిస్తాను అని. ఆయన కూడా ఇంకంతకంటే ఒక 15 రోజుల ముందే శరీర త్యాగం చేశాడు అన్నది తెలుసుకుంటాడు. అయ్యో ఇప్పుడు ఆయనకు కూడా బోధించలేను అనుకుంటాడు. మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు నెక్స్ట్ మరి ఎవరికి అని. తర్వాత 6 సంవత్సరాల పాటు తనతో ఉంటూ తనకు ఎవరైతే సేవలు చేశారో ఆ 5గురికి బోధించాలి అనుకుంటాడు. సో చూస్తాడు ఈ 5గురు ఎక్కడున్నారు అని. అప్పుడు బుద్ధుడు తన దివ్యచక్షు ద్వారా చూసిన తర్వాత వారు ఇప్పుడున్నటువంటి కాశీకి దగ్గరలో ఉన్నటువంటి సారినాథులో ఉన్నారు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నది బుద్ధగయ బిహార్లో, వాళ్ళు ఉన్నది ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ సారినాథులు. ప్రత్యేకంగా ఆ 5గురికి బోధించడానికి కొరకు బుద్ధుడు బిహారు నుంచి ఉత్తరప్రదేశ్ బుద్ధగయ నుంచి సారినాథ్కు వెళ్తాడు. మార్గమధ్యములో ఎంతోమంది కలుస్తారు, కానీ అయినప్పటికీ వాళ్ళకు చెప్తాడు నేను తిరిగి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. అలా సారినాథ్ వెళ్తాడు. దూరం నుంచే ఆ 5గురు భిక్షువులు, ఆ 5గురు సన్యాసులు, 5గురు సేవకులు గమనిస్తారు. గమనించి వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటారు అనంటే, భ్రష్టు పట్టినటువంటి సిద్ధార్థ గౌతముడు వస్తున్నాడు. అప్పటి వరకు సిద్ధార్థునికి మనం ఏదైతే సేవలు చేశామో ఇప్పుడు మనము అటువంటి సేవలు సిద్ధార్థ గౌతమునికి చేయొద్దు. ఎందుకంటే ఉపవాసాన్ని విరమించి భ్రష్టు పట్టిపోయాడు, తను సత్యాన్ని తెలుసుకోలేదనే మనం ఆయనను వదిలేసి వచ్చాము. మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు, మనం మాత్రం ఎటువంటి సేవలు చేయొద్దు అని ఈ 5గురు నిర్ణయించుకుంటారు. అప్పటి వరకు వీళ్ళు ఒకరు నీళ్ళిచ్చేవాళ్ళు, ఒకరు
బట్టలు శుభ్రం చేసేవాళ్ళు, ఒకళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, ఒకళ్ళు పడుకోవడానికి సేవ కొరకు అలాంటి ఏర్పాట్లు 5 రకాలుగా సేవలు చేస్తుండేవాళ్ళు సిద్ధార్థునికి. ఎప్పుడైతే బుద్ధుడు వీళ్లకు ఆత్మజ్ఞానం ఇవ్వడానికి కొరకు వస్తూ ఉంటే ఈ 5 ఏదైతే అనుకుంటూ ఉన్నారో వీళ్ళ యొక్క తరంగాలను బుద్ధుడు దూరం నుంచి అలా వస్తూ ఉన్నప్పుడు బుద్ధుడు గ్రహిస్తాడు. బుద్ధుడు తన లోపల నవ్వుకుంటాడు. అయినప్పటికీ కూడా వారు తనకు సేవ చేసి వాళ్ళు కూడా గృహత్యాగం చేసి ఎప్పుడైతే నేను సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటానో, సో నా ద్వారా వాళ్ళు పొందానని వచ్చారు కాబట్టి, నా మీద నమ్మకం విశ్వాసంతో వచ్చారు, అందుకొరకు ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా కూడా వాళ్లకు నేను ఇది బోధించాలి అని నిర్ణయించుకొని అటువంటి మహాకరుణతో మైత్రీ భావంతో వాళ్ళ దగ్గరికి వస్తాడు. చూడండి, ఇక్కడ సిద్ధార్థ గౌతముడు వేరు. అప్పటి వరకు వీళ్ళు సిద్ధార్థ గౌతముని చూశారు. అప్పటి వరకు ఎందుకంటే అటువంటి అభిప్రాయం ఉంది, వీళ్ళు వదిలి వచ్చేటప్పుడు సిద్ధార్థ గౌతముడే. కానీ వీళ్ళు వదిలేసి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సిద్ధార్థ గౌతముడు ఎలా బుద్ధత్వం పొందాడో, ఎలా బుద్ధుడయ్యాడో వీళ్ళకి తెలియదు ఆ సత్యం. అందుకొరకు ఆ పాత ఏదైతే బుద్ధి ఉందో ఆ బుద్ధి ఎప్పుడు ఏంటిది, గతంతోనే నిర్ణయిస్తుంది. సో వాళ్ళు అలానే అనుకుంటారు కాబట్టి అలా అనుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే బుద్ధుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ 5 వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తన శరీరము నుంచి ఉత్పన్నమయ్యే ఆ మైత్రీ తరంగాల ద్వారా, మహాకరుణ తరంగాల ద్వారా, అప్పటికి ఇంకా వాళ్ళకి ఏం బోధించడు, కేవలం వాళ్ళ కళ్ళలోకి చూస్తాడు, చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలా తన శరీరము నుంచి, మనస్సు నుంచి, బుద్ధి నుంచి, తన శరీరములోని కణము నుంచి ఆ మైత్రి మహాకరుణ తరంగాల ద్వారా ఆ 5 ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన విధానములో మార్పు వస్తూ వాళ్ళు అప్పటి వరకు సిద్ధార్థునికి ఎలాగైతే సేవలు చేసేవాళ్ళో మళ్ళీ ఇప్పుడు అప్రయత్నంగా సహజంగా మళ్ళీ వాళ్ళందరూ బుద్ధునికి అలాంటి సపర్యలు చేయడం మొదలుపెట్టారు. సో అప్పుడు మొట్టమొదటిసారిగా బుద్ధుడు తను పొందినటువంటి బుద్ధత్వాన్ని ఆ 5 భిక్షువులకు బోధించాడు, సారినాథులు. అప్పటి వరకు బుద్ధుడు ఒంటరిగా ఉండేవాడు. ఆ 5 బోధించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంఘము అన్నది ప్రారంభమైంది. సో ఆ పంచవర్గీయ భిక్షువులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో బుద్ధుని ద్వారా నేను పొందిన జ్ఞానము, ఈ మధ్య ఒక సినిమా చూసింటే మీరు కూడా చూడవచ్చు, అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేయడం గొప్ప కాదు, యుద్ధాన్ని ఆపడం గొప్ప. సో నాకు తెలిసి బుద్ధుని దగ్గర నేను నేర్చుకున్నది, ఆ కాలంలో ఒక క్షత్రియుడై ఉండి కూడా అనేక మంది రాజులను కూడా, చక్రవర్తులను కూడా అహింసా మార్గము ద్వారా, ఆనాపానసతి ధ్యానం ద్వారా అనేక మందిని మార్చాడు. అందులో ముఖ్యమైనది ఒక్కటి ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, అంగుళీమాలుడు. అప్పటి వరకు అంగుళీమాలుని పట్టుకోవడానికి, ఎందుకంటే 999 మందిని సంహరించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ అంగుళీమాలుని చూడగానే ప్రతి ఒక్కరూ కూడా భయపడేవారు. అలాంటి అంగుళీమాలుని బుద్ధుడు తన యొక్క మహాకరుణ మైత్రి తరంగాల ద్వారా మార్చాడు.
సో అది బుద్ధత్వము. 2500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ బుద్ధుని యొక్క తరంగాలు ఇప్పటికీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. అవన్నిటినీ మనం పొందడానికి కొరకే అప్పుడున్నటువంటి ఆ సమ్యక్ సంబుద్ధుడు సిద్ధార్థ గౌతముడైతే, ఇప్పుడున్నటువంటి ఈ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు సుభాష్ పత్రిజీ. సో ఓకే, ఇంతసేపు ఓపికతో విన్నందులకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.